హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవండి కీర్తనల గ్రంథము 42:3. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చాలు. హల్లెలూయా. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. దేవుని బిడ్డలారా, దేవుని జనాంగము పరదేశంలో ఉన్నప్పుడు వారందరూ కూడా అడుగుచున్నారు, మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు శూర కార్యములు చేశాడన్నారు కదా, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారన్నారు కదా, మీ దేవుడు ఎరుకోని ఆరిన అనగా ఆ యోర్దాను నదిని మరి ఆరిన భూమిగా ఎరుకో గోడలను కూల్చివేశాడు అన్నారు కదా. మా దేశం వచ్చారు, గొప్ప గొప్ప కార్యాలు మీ దేశముల గురించి, మీ దేవుడి గురించి చెబుతున్నారు. మీ దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు మీరిప్పుడు బానిసలుగా ఉన్నారు, మీరిప్పుడు దేవుడు లేని వారు ఉన్నారు. మేము ఏమైతే చేస్తున్నామో మా దగ్గర మీరు బానిసలుగా ఉన్నారు అని చెప్పి జనులు మమ్మల్ని అంటా ఉంటే మాకు దుఃఖం కలుగుతుందయ్యా. మా యొక్క కన్నీరు ఎలా ఉందంటే అన్నపానాలు అయిపోతున్నాయి నాయన, మాకు తినాలని లేదు నాయన, మాకు సంతోషించాలని లేదు అని చెప్పి ఆ ఇశ్రాయేలు అనగా ఆ యూదులు ఆ పరదేశులు అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఒక రోజున యెరూషలేం వీధుల్లో ఎంతమంది యెరూషలేం చూశారు? ఇక్కడ చేతులు ఎత్తండి. కోటేలు ఎంతమంది చూశారు? కోటేలు వెస్టర్న్ వాల్ ఎదురుగా కోటేలు దగ్గర ఆయా ప్రాంతాలలో దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ముసలివారు చట్టి బిడ్డలు నాట్యమాడుకుంటూ వారు కథ అదోనాయ్ యెహోవా స్తుతింపబడుగాక, మా రాజు స్తుతింపబడుగాక అని నాట్యమాడి సంతోషించి గంతులు వేసినటువంటి ఆ దినాలను మేము జ్ఞాపకం చేసుకుంటుంటే మళ్ళా ఆ దినాలు వస్తాయో లేవు, మరలా మేము యెరూషలేం వెళతామో లేదో, మరలా మేము ఆ యొక్క మహానగరంలో మేము సంచరిస్తామో లేదు అని అంటూ దేవుని బిడ్డలారా కోరాహు కుమారులు రాస్తున్నారు ఈ కీర్తనని. ఆయన మొదటి వచనం అంటున్నారు తెలుసా, దుబ్బె నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. మేము ఎప్పుడు యెరూషలేం వెళతాము, మేము ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడతాము. ఆ సన్నిధిలో ఈ బూర షఫేర్ బూర ఉంది కదా, ఈ బూర తీడు ఈ బూర ఎప్పుడు మేము ఊదుతాము, ఈ బూర ఊదుతూ మా దేవుణ్ణి మేము ఎప్పుడు కీర్తిస్తాము. మా యొక్క మందిరము తూర్పు వైపుగా ఉన్నటువంటి గర్భగుడి దగ్గర నిలబడి ఆ యొక్క ఉదయిస్తున్న సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తూ ఉంటాడో ఆయన వైపు తిరిగి ఆ తూర్పు దిక్కునకు తిరిగి ఇదిగో ఎప్పుడు మేము మా దేవుని స్తుతిస్తామని చెప్పి వాళ్ళు రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళు విచారిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూదులు విచారిస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా దేవుడు వాళ్ళకు ప్రత్యక్షం అవ్వాలని, ఆ దేవుడు వాళ్ళకి వరమివ్వాలని, మరలా మీ దేశానికి మీరు వెళతారు అనేటటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలని వాళ్ళు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము కన్నీళ్లతో విత్తువాడు ఆనంద గానాలతో పంట పోస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కన్నీళ్ళలో ఉంటామో, ఇబ్బందులలో ఉంటామో దేవుని బిడ్డలారా దేవునికి అతి సమీపంగా ఉంటాం. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. తెలుసా మీకు? శ్రమ వచ్చుట నీకు మేలు, ఆశీర్వాదం. శ్రమ వస్తే ఏమవుతుందంటే యెహోవా వైపు మన మనస్సును మన ధ్యానాన్ని చేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం, దైవజనుల దగ్గరికి వెళ్తాం, దేవుని మందిరానికి వెళ్తాం. శ్రమ కలుగలేదనుకో, కలగకూడదు ఎవరికి కూడా. అందుకని భక్తుడు ఏమంటాడు తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. హల్లెలూయా. నా ప్రాణమా, ఈరోజు ఆహారం ఉందని, ఈరోజు డబ్బు ఉందని, ఈరోజు నీ పిల్లలు నీ బంధువులు అందరూ బాగున్నారని రెచ్చిపోకు. నీవు దేవునికి దూరస్తురాలుగా నీ ఉండవాకు. నీకు సహాయం చేయగలిగిన ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళు అంటున్నాడు మహారాజు. దేవుడు వెళ్ళారు, యెహోవా మందిరానికి వెళ్ళుదుమా అని జనులు నాతో ఉన్నప్పుడట నా హృదయం ప్రహర్షించింది, నా హృదయం ఉల్లసించింది. మహారాజు అంటున్నాడు, నువ్వెంత నేనెంత. ఏం పని చేస్తున్నాడు మనకి? మన పని ఏంటి ఇక్కడ? దేవుని సన్నిధికి వెళ్ళడానికి మహారాజు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఇప్పుడు చూసారా ఈ యొక్క స్టార్ని? ఈ స్టార్ ఏంటో తెలుసా మీకు? దావీదు నక్షత్రం అంటారు. ఏమంటారు? మనకి నక్షత్రం ఉంది తెలుసా మీకు? మీకు ప్రతి ఒక్కరికి నక్షత్రం ఉంటుంది తెలుసా మీకు? నక్షత్రాల తర్వాత చెప్తాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రానికి ఎన్ని ఉన్నాయి? కోణాలు 6 ఉంటాయి. యేసు ప్రభు నక్షత్రానికి ఎన్ని ఉంటాయి? ఎన్ని? 5 ఉంటాయి. ఎన్నుంటాయి? 5 ఉంటుంది. హల్లెలూయా. 5 అంటే యేసు ప్రభుది, 6 అంటే దావీదు. అలాగే మనకు ఒకసారి ఉండదు, మనకు 5 10 ఉంటాయి యాంటీనాల్ లాగా. ఓకే, పంతులు గారు చెప్తాడు అవన్నీ. ఓకే, అయితే దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆ ఇశ్రాయేల్ యెరూషలేముని క్యాపిటల్ గా చేసుకుని దావీదు రాజు మరి పరిపాలన చేసిన ఆ కాలం నుండి ఈ కాలం వరకు స్టార్ నిలిచినటువంటి ఆ స్టార్ కి అర్హుడైనటువంటి ఆ దావీదు ఏమంటున్నాడు తెలుసా? జనులు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, దేవుని మందిరానికి వెళ్దామంటే నా హృదయము ప్రహర్షించింది, ఆనందించింది, గంతులు వేసిందంట. దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా. దేవుని మందిరంలోనే ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలోనే మన ప్రశ్నకు జవాబు. అనేక మంది దుఃఖిస్తున్నారు, తెలియకుండానే దుఃఖిస్తున్నారు. ఎవరికి తెలియకుండా నా కుమారుడికి వివాహం అవ్వట్లేదు, నా కుమార్తెకు మంచి మార్కులు రావట్లేదు, నా మనవరాలు బాగుంటలేదని, లేకపోతే నా యొక్క అమ్మ నాన్నగారు బాగోలేదని, లేకపోతే నాకు సరైన జాబ్ లేదని, సరైన వీసా లేదని అనేక మంది ఎవరికి తెలియకుండానే వాళ్ళే దుఃఖిస్తూ ఉన్నారు. మీ దుఃఖానికి జవాబు యేసే. హల్లెలూయా. మీ దుఃఖాన్ని తుడిచివేవాడు యేసే. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి వస్తావో, హల్లెలూయా, దేవుని సన్నిధికి రావడం అంటే మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయడం కదండి. ప్రార్థన చేయడం అనేది ఒక లెవెల్. హల్లెలూయా. ప్రార్థన చేయడం అనేది ఒక లెవెల్. ఎప్పుడైతే నీవు కన్నీటి ప్రార్థన చేస్తావు, హల్లెలూయా, నీవు కన్నీటి ప్రార్థన చేస్తావు. దావీదు ఏమంటాడు తెలుసా? చదవండి ఆ మాట. 56 త్వరగా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. దేవుని సన్నిధిలో దావీదు తను కార్చిన కన్నీరంతా కూడా ఏమైందంట? ఒక బుడ్డిలో ఉందంట. బుడ్డి అంటే ఆయన పట్టుకొనేమి, సీసా పట్టుకొనేమి, కన్నీళ్లు ఎన్నో ఆయన పట్టుకోలేదు, తైలం లాగా దేవుని సన్నిధిలో కార్చాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు కార్చిన ప్రతి బొట్టు కూడా దేవుని సన్నిధిలో లెక్కగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేయడమే కాదు, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు, ప్రభువా నాకు భూమి కావాలి, ప్రభువా నాకు ఇల్లు కావాలి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు స్వస్థత కావాలి అని నీవు ప్రార్థన చేస్తూనే విరిగి నలిగిన మనస్సు ఎప్పుడైతే ఒక మనిషికి వస్తుందో, దేవుని బిడ్డలారా, శరీరం పగిలితే ఏమైందండి? శరీరం గాయమైంది. ఏమైందమ్మా? సత్యవతమ్మా, రక్తం వచ్చింది. అవునా? రక్తం వచ్చింది. విరిగి నలిగిన మనస్సులో నుండి ఏమవుతుంది తెలుసా? కన్నీరు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దుఃఖం వస్తుందో మనకు తృప్తి వస్తుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. మనలో నుండి ప్రభావం ఏమంటాడు తెలుసా? నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, నాలో నుండి ప్రభావం వెళ్ళిందని ప్రభు గమనిస్తూ ఉన్నారు. నీలో నుండి ఏదో తెలియని
ఉన్నటువంటి బాధ వెళ్ళిపోయింది. నీ శరీరానికి, నీ ఆత్మకు, నీ యొక్క ఈ దేహానికి బాధ కలిగించేది ఏదో వెళ్ళిపోయింది. ఒక సమాధానం దేవుడి నుండి నీకు కలిగిందన్న నమ్మకం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీవు కన్నీటి ప్రార్థన చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. నేను కన్నీటితో నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, నేను కావాలని అడగను. నాకు కావాలని ఎవరికి వస్తే ఏడుపు. మీరు ప్రత్యేకమైన పాటలు కోయిలు పాడుతుంటేనే నేను నా కన్నీళ్ళు ఆగు. ఎందుకంటే యెహోవాకు మహిమ కలుగుతా ఉంది. హల్లెలూయా. యెహోవా ఘనత కలుగుతుంది. హల్లెలూయా. యెహోవా పూజించబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మీద ఆశీనుడవుతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మన యొక్క స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆశీనులు అవుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద దిగి వస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మీరు కన్నీటి ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా, వెంటనే ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. ప్రభువుని మీ యొక్క అవసరతను తీర్చేటట్లుగా ప్రభు ఆ అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు కదా. ఆయన దిగి రావాలంటే ఒకటే మార్గం. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన ఇంటూ ఉంటాడు. ఏంటిది? ఆయన ఇంటూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం ఉంటాడు. ఎప్పుడు సమీపం ఉంటాడు తెలుసా? నీవు కన్నీటితో ప్రార్థన చేయాలి. దైవజనులు మోహన్ సి లాజరస్ గారు దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. లైవ్లో కానీ లేకపోతే వాళ్ళు కెమెరా తీస్తారు కాబట్టి లైవ్ ఉంటుంది. అది ఆయన ప్రార్థన చేస్తుండగానే, ఆయన మాట్లాడుతుండగానే కన్నీటితోనే మాట్లాడుతుంటాడు. ఆ దైవజనుడు కన్నీటితోనే మాట్లాడుతూ ఉంటాడు. కన్నీటితోనే ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఆ కన్నీటి యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన ఆ మినిస్ట్రీని ఎంతగా ఆశీర్వదించబడేటట్లుగా చేసి తెలుసా? లక్షల మందికి ఆయన తండ్రి అయ్యాడు. హల్లెలూయా. లక్షల మందికి ఆదరణ కలుగుతుంది ఆయన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నేను మోహసీన్ అవుతానా, నేను ఏసనని అవుతానా, నేను ఫలానా అవుతానా అని నేను అవ్వలేనేమో అని అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డ, వాళ్ళు మనుషులే, వాళ్ళు మనం అంటే వారే. బైబిల్లో ఒక యాకోబు పత్రికలో ఉంటుంది. ఏమంటుంది తెలుసా? ఏలియా కూడా మనవంటి వాడే. 3 దినములు వర్షం పడకూడదంటే పడలేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వర్షం కురవాలన్నప్పుడు కురిసింది. ఆయన కూడా మనవంటి వాడు. ఆకాశం నుండి అగ్ని దిగాలంటే దిగిందంతే. ఆయన కూడా మనలాంటి మనుషుడే. మనలాగా ఆహారం తిన్నాడు, మనలాగా యెజెబెలు తరిమినప్పుడు పారిపోయాడు. మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. మనకు రూపాయి ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ ఇదిగో ఆ డబ్బు కాపుదల కావాలన్నా, ఆ పిల్లలు కాపుదల కావాలన్నా, ఆ పిల్లలు బాగా చదువుకోవాలన్నా, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి క్షేమంగా ఉండాలన్నా ఇంకొంటి కన్నీటి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ. ఉట్టి ప్రార్థనే కాదు, ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆ ప్రభు నీతో ఉంటాడు. హల్లెలూయా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన దివ్య కృప, నీదు కృప. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన దివ్య కృప, నీదు కృప. కృపా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. ఆయన మహోన్నతమైన కృప నీ మీద నిలిచి ఉండాలంటే, నీ కష్ట సమయాల్లో, నీ దుఃఖ సమయాల్లో, నీ వేదనలో నా ప్రభు నీతో నడవాలి, నీకు తోడుగా ఉండాలి, నీకు సమాధానాన్ని ఇవ్వాలంటే కన్నీటి ప్రార్థన ఒకటే దేవుడు. నీకు వీసా లేకపోవచ్చు, మీకు లాయర్ ఇచ్చిన పేపర్ ఉండొచ్చు, అసలు ఏమి లేకపోవచ్చు. నీవు కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టు. నా ప్రభువా, నా పిల్లలు బాగా చదవాలయ్యా, నీ దైవాలు ఇక్కడికి వచ్చాను ప్రభువా. అయ్యా, నా భార్య క్షేమంగా ఉండాలయ్యా. నా భార్య మీద అనేక మంది చాడిలు చెప్తున్నారయ్యా. నేను లేనని అవమానంగా తను ఫీల్ అవుతుందయ్యా. ఆమె ధైర్యాన్ని ఉండయ్యా.
నా భర్తను రకరకాలుగా ఉంటున్నారయ్యా, నా భర్తకు తోడు ఉండండి, నా మామకు అత్తకు తోడుగా ఉండండి అని చెప్పి కన్నీటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుని బిడ్డ, నా ప్రభు ఆవరించి ఉంటాడు. హల్లెలూయా. నా ప్రభు మన పిల్లలతో ఎలా ఉంటాడు. హల్లెలూయా. నీకు ధైర్యం ఇక్కడ పని చేసుకోవచ్చు. ఎస్తేరు గ్రంథంలో దేవుని బిడ్డలారా 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, రాజైన అహోష్వరోషు, ఎస్తేరు గ్రంథము 8:3వ వచనం, రాజైన అహోష్వరోషు దగ్గరికి మహారాణి, హల్లెలూయా హల్లెలూయా, మహారాణి అక్కడికి వెళ్ళింది. మహారాణి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఆయన దగ్గర కన్నీటితో అంటుంది, అయ్యా నా జనము నశించిపోతున్నారయ్యా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, ఇదిగో నీ యొక్క ప్రధానుడైనటువంటి హామాను ఇదిగో ఈ యూదా జాతినంతా కూడా నాశనం చేయాలని తాకీదు గుర్రాల మీద ఇదిగో ఇండియా దేశం మొదలుకొని ఇదిగో కూజు దేశం అనగా ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా వరకు నీకు 126 సంస్థానములు ఉన్నాయి కదా, వాటన్నిటికీ పంపించేస్తున్నాడు స్వామి. నా భర్త ఇదిగో నీ యందు నేను దయ పొందిన దానినైతే, నీ ప్రేమ నా మీద నిలిచి ఉన్నాడు ఎడలైతే, నీవు నా నిజముగా నన్ను ప్రేమిస్తూ ఉంటే నా ప్రజలను నీవు కాపాడు, నా ప్రజలను కాపాడని ఒక స్త్రీ, హల్లెలూయా, ఒక యూదురాలు, హల్లెలూయా, యవనస్తురాలు, అదిగో 1000 మందిలో అందగత్తైనటువంటి ఆ ఎస్తేరు ఏమంటుందో తెలుసా, రాజు ఎవరో తన భర్తే మహారాజా, ఎంతమంది తెలుసా, 126 ఆస్థానములు సంస్థానములు. హల్లెలూయా. ఎక్కడొచ్చి? ఇండియా దేశం. ఇండియా ఎవరిదండి? మందే. అమెరికా లేదు బైబిల్లో తెలుసా మీకు? ఇంగ్లాండ్ లేదు తెలుసా? ఆస్ట్రేలియా లేదు తెలుసా మీకు? శ్రీలంక లేదు తెలుసా? అంత ఇండియా అంటే శ్రీలంక ఉండే, డోంట్ వరీ, ఓకే. బర్మా లేదు, గొప్ప న్యూజిలాండ్ లేదు, స్విట్జర్లాండ్ లేదు, ఏ దేశం, నార్వే లేదు. దేవుని బిడ్డలారా రాసి బైబిల్లో లిఖించబడిన నా దేశము భారతదేశం. హల్లెలూయా. నా దేశము భారతదేశం మొదలుకొని ఇథియోపియా, తెలుసుగా మనం నల్లోడు, ఇథియోపియా మనంతా బ్లాక్ టు బ్లాక్. హల్లెలూయా. ఈ ఇథియోపియా వరకు ఆస్థానాలు ఉంటే యూదులందరూ కూడా చంపామని. యూదులు ఇక్కడ ఉంటారు కదండి, అక్కడ ఎందుకు ఉంటారు అంటారా? వెళ్ళారనుకుంటారేమో. ఆ రోజుల్లో యూదా ప్రాంతాన్ని ఇదిగో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిరియా, ఆ యొక్క నెబుకద్నెజరు ఎప్పుడైతే ఆ బబులోను రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తి వచ్చి మరి వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ తరం తర్వాత అహోష్వరోషు వచ్చినప్పుడు ఆ కాలంలో యూదులు షూషాను పట్టణం, ఏం పట్టణం అది? షూషాను. హల్లెలూయా. షూషాను పట్టణంలో, ఈ షూషాన్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది ఇప్పుడు? యుద్ధం ఎవరితో జరుగుతుంది మనకి? ఇరాన్ దేశం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ షూషాను ఉన్న దేశమే ఇరాన్ దేశం. హల్లెలూయా. ఈ ఇరాన్ ఆ రోజుల్లో ఆ షూషాను పట్టణం అక్కడే ఉంది. ఆ ఎస్తేరుకి అదే విధంగా అహోష్వరోషుకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఇప్పటికి అక్కడే ఉన్నారు. ఇప్పటికి ఆ యూదులు అక్కడే ఉన్నారు, అక్కడే సినగోగు ఉంది, అక్కడే ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికి 100,000 మంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఆ కుటుంబం ఏ కుటుంబం? అది రాజకుటుంబం. అయితే దేవుని బిడ్డలారా, తన భర్త కాళ్ళ మీద పడి ఆమె మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? రాణి ఎస్తేరు, లే, నీకేం కావాలి? ఇదిగో ఆయన అంటున్నాడు, నా ఉంగరం తీసుకోండి, ఇదిగో నేను ఆ యొక్క హామానికి నీవు ఏదైతే చేస్తావో హామాను అవన్నీ కూడా నెరవేర్చబడతాయని వాడికి ఇచ్చాను కదా, వాడి దగ్గర తీసుకున్నటువంటి ఉంగరం ఇదిగో. ఈ ఉంగరాన్ని తీసుకొని నీవు ఏమి చేస్తారో చేయండి. ఎందుకంటే యూదులందరినీ కూడా చంపాలని ఒక శాసనం వెళ్ళిపోయింది ప్రజల్లోనికి. రాజు ఒక శాసనం చేస్తే భూమి మీద ఎవ్వరు కూడా శాసనం మార్చలేరు అనే లేఖనాల్లో రాసిపడింది. ఈ శాసనాన్ని మార్చలేరు, నేనేమి చేయాలో నాకు తెలియదు కనుక నీవు ఏమి చేస్తావు అని చెప్పి ఆ ఉంగరాన్ని ఎస్తేరుకి ఇస్తే ఎస్తేరు తీసుకుని వెళ్ళి మొర్దెకైకి తన పిన తండ్రికి. హల్లెలూయా. ఎప్పుడైతే మొర్దెకైకి ఇస్తాడో, మొర్దెకై రాజు దగ్గర ఉన్నటువంటి రాత రాసేటువంటి రైటర్స్ ఎవరు? రాజు యొక్క మరి ప్రతి విషయాన్ని రాసేటువంటి వాళ్ళ వెళ్ళిపోయి తాకీదులు మళ్ళా నీవు రాయి,
నీవు రాయి అని చెప్పి దేవుని బిడ్డలారా ఆ ముద్రను తీసుకొని వెళ్ళి యూదులకు బాగా తెలిసి ఏమి రాయాలో మీకు తెలుసా? అమెరికా అధ్యక్షుడు ఉన్నాడా? డొనాల్డ్ ట్రంప్ అవుతాడు ఇప్పుడు. హల్లెలూయా. జో బైడెన్ ఏం మాట్లాడాలో రేపు అధ్యక్షుడు అయ్యేటటువంటి ట్రంప్ ఏం మాట్లాడాలి, బిల్ క్లింటన్ ఏం మాట్లాడాడో, లేకపోతే ఒబామా ఏం మాట్లాడో అవన్నీ ఎవరు రాశారో తెలుసా మీకు? మన మోడీ మాట్లాడుతూ ఉంటారు కదా సభలో. మోడీ నోటుకొచ్చింది ఏం మాట్లాడు మీకు తెలుసా? మోడీకి ఫస్ట్ తరిమి తెస్తాడు. మోడీ యూ హ్యావ్ టు స్పీక్. నీవు ఈ అంశాల గురించి ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడాలి. నీవు వైఎస్ జగన్ నీవు ఇది మాట్లాడాలి, చంద్రబాబు నీవు ఇది మాట్లాడాలని, లేకపోతే ఎవరైతే రాజకీయ నాయకులు లేకపోతే రాజులు లేకపోతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏది మాట్లాడాలో ముందుగా ఒకరు రాసి పెడతారు తెలుసా మీకు? దానంతా కూడా వాళ్ళు తరిపిది తీసుకుంటారు. రాజకీయ నాయకులకి రాజులకి ఇప్పుడున్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఇది చేయడమే కాకుండా వాళ్ళకి హెయిర్ దువ్వేవాళ్ళు ఒకడు, వాళ్ళకి ముఖానికి మేకప్ వేసేవాళ్ళు ఒకడు. ఆ విధంగా ఉంటే దేవుని బిడ్డలారా ఈ స్క్రిప్ట్ అంతా కూడా అమెరికాలో ఉన్న అధ్యక్షులందరికీ స్క్రిప్ట్ రాసేది ఎవడో తెలుసా? యూదులే. హల్లెలూయా హల్లెలూయా. యూదులే రాస్తారు. ఎందుకంటే యూదులను మించినటువంటి గొప్ప రైటర్ ఎవడో లేడు. హల్లెలూయా. యూదులను మించినటువంటి గొప్ప పెయింటర్ ఎవడో లేడు. హల్లెలూయా హల్లెలూయా. స్టీవెన్ స్టీల్బర్గ్ తెలుసా మీకు? స్టీవెన్ స్టీల్బర్గ్ అని ఎప్పుడు పేరున్నారా? ఏ సినిమాలు తీసాడు? ఇంగ్లీష్ సినిమాలు. మన రాజమౌళి ఉన్నాడు కదా, మన రాజమౌళి ఆడి భక్తుడు. అర్థమైంది? ఆడెవరో తెలుసా? యూదుడే. టైటానిక్ తెలుసుగా మీకు? ఇవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద. అంటే యూదులే అవన్నీ మనకు ఉంది చెత్త. నేను చెప్పింది ఇదిగో దేవుని బిడ్డలారా యూదులే రాస్తారంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ మాట్లాడో వాళ్ళ పర్సనల్ సెక్రటరీస్ అందరూ కూడా యూదులే ఉంటారు. ఆ రోజుల్లో కూడా ఆయన అంటాడు అహోష్వరోషు, ఇదిగో ఉంగరం తీసుకోండి రాజముద్రిక, దీన్ని తీసుకొని మీరేం రాస్తారో వెంటనే దేవుని బిడ్డలారా రాసేసాడు శాసనాలు. మొత్తం అంతా లెటర్ మొత్తం కూడా మొత్తం డ్రాఫ్ట్ అంతా రాసేసి ఏం చేస్తున్నారు తెలుసా? బీజ్ అశ్వాలు అంటే అశ్వాల్లో కూడా పెద్ద అశ్వాలు బాగా ఫాస్ట్గా వెళ్ళే అశ్వాలకి అది మొత్తం కూడా ఈ తాకీదులు అనగా లెటర్స్ ఇచ్చేసారు. ఇండియా ఇథియోపియా వరకు కూడా ఆయా భాషలు, మన ఇండియాలో ఏం మాట్లాడతారు? హిందీ మాట్లాడతారు. రకరకాల భాషలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 126 ఆస్థానాల్లో ఏ భాష ఆయా భాషల్లో రాశారు చూడండి. హల్లెలూయా. ఆయా భాషల్లో. హల్లెలూయా. ఏమనుకుంటావు తెలుసా? యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత టైటస్ వచ్చినప్పుడు ఇదిగో యూదులందరూ చెదరగొట్టబడ్డారు. అక్కడికి థామస్ వెళ్ళాడు. ఎవరో తోమా మొదటిసారి ఇండియా వెళ్ళాడు అనుకుంటాం మనం కదా కదా. తోమా వెళ్ళాడు, బర్తలోమా వెళ్ళాడు, యేసు ప్రభు శిష్యులు వెళ్ళారు, పడవలు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు అనుకుంటాం. ఏమి కాదు, ఎప్పుడో వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే యూదుల మీదకి నెబుకద్నెజరు మొదటిసారి వచ్చాడో 5000 BC 526 తర్వాత వచ్చాడు. 2 సార్లు అటాక్ చేస్తాడు జెరూసలేంని. ఆ సమయంలో యూదులందరూ కూడా చెదరగొట్టబడ్డారు, ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే ఇండియాకి వాళ్ళు లెటర్ రాయరు. బైబిల్లో రాయబడింది ఇండియాకి లెటర్ రాయరు. మీ ఇండియాలో యూదులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలి. ఈ శాసనం ఇంతకుముందు చంపేమని వచ్చింది కదా, ఆ యొక్క శాసనము చెల్లదు అని చెప్పి తాకీదులు వెళ్తూ ఉన్నాయి. నేను మన టీవీ చూస్తున్నాను దేవుని బిడ్డలారా. మన టీవీలో ఈ మధ్యన తెలుగు వాళ్ళు టూరిస్టులు వెళ్తున్నారు. ఒక కుర్రోడు ఏంటి అన్వేషణ అని రకరకాలు ఉన్నాయి, రకరకాలు. ఒకడేం చేశాడంటే ఒకడు కంపాలా వెళ్ళాడు. కంపాలా అంటే ఆ దేశం పేరేంటిది? ఉగాండా దేశం. ఎంతమంది ఉన్నారు పేరు? ఉగాండా దేశం ఆఫ్రికాలో ఉన్నది. ఉగాండా దేశము ఈ కుర్రోడు వెళ్ళాడు. వెళితే ఉగాండా క్యాపిటల్ ఏంటంటే కంపాల. ఏంటిది? కంపాల. వీడు బ్యాటరీ అయిపోయింది కెమెరా, మన థామస్ దగ్గర ఉన్న కెమెరా లాంటిది. వెళ్ళాడు, వెళ్ళి బ్యాటరీ కోసం వెళ్ళేపాటికి అక్కడ తెలుగోడు పెద్ద షాపు. ఆ తర్వాత ఆయనకి బైక్ చెప్పేసి బైక్ రైడ్ కోసం వెళ్ళారు. మనకు వచ్చేసింది కదా బైకులు తీసుకున్నారు. అక్కడికి వెళ్తాను తెలుగు ఉన్నాడు, ఇన్సెట్ చేసుకుని పట్టుకున్నాడు. ఈ అన్న ఎప్పటి నుంచో వచ్చాడు అంటే 25 సంవత్సరాల మట్టి అక్కడ ఉన్నారు మనోళ్ళు. బిజినెస్, పెద్ద బిజినెస్లు అన్నీ ఆఫ్రికాలో ఎవరో తెలుసా మీకు? ఇండియా వాళ్ళే, గుజరాత్ వాళ్ళే. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అన్ని అంటే
అంటే ప్రజలందరూ కూడా దేశాలు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు లేదు. మన దేశానికి ఇజ్రాయెల్ మన తెలుగు కూడా పచ్చి వచ్చింది. ఎవరమ్మా ఆయన? జానీ గారు వచ్చాడు. ఆ తర్వాత అందరం తెలుగు వాళ్ళే. ఎవడన్నా అమెరికా నుండి కానీ ఎవరన్నా వచ్చి ఎంతమంది తెలుగు చర్చి చూడడం వాము ఇదేంటి ఆంధ్రాలో ఉన్నట్టుంది మనకి, ఇదేంటి తెలంగాణలో ఉన్నామని అనిపించింది కదా, ఇదేంటి మనం మద్రాసులో ఉన్నామేంటి అనిపించింది మనకి. ఎందుకంటే దేశాలు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ప్రమాదం వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, ఇదిగో యూదులందరూ కూడా దేశాలన్నీ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ తాకీదులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. వెళ్ళిపోయి ఇదిగో ఆయన ఏమంటాడు తెలుసా? అహష్వేరోషు ఏమంటున్నాడు తెలుసా? నీవు ఏమి చేస్తావో అది చెయ్యి అనగానే యూదులకు అంతవరకు శత్రువులు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో, సైన్యంలో ఉన్నారో లేకపోతే ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంపేశారు. వాళ్ళ భయం చేతంట చాలా మంది యోధ మతం కూడా తీసుకున్నారంట. ఏంటంట? యోధ మతం కూడా. అంటే అంత భయం కలిగింది దేవుని బిడ్డలారా. ఎందుకని నీ యొక్క మాటలు చెబుతున్నానంటే, ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది దేవుని బిడ్డలారా. 3 దినాలు ఉపవాసం ఉన్నది దేవుని బిడ్డలారా. ఇదిగో ఏమీ తెలియలేదు. యూదులందరూ కూడా, షూషాన్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఇదిగో వాళ్ళు గోని బట్టలు కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని యెహోవాకు వాళ్ళు మొరపెట్టారు దేవుని బిడ్డలారా. రాజు సన్నిధికి కన్నీటితో ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె గొప్ప రక్షణ చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె షూషాను కోటలో ఉన్న యూదుల కోసమే కాదు, ఆమె పక్క రాజ్యంలో ఉన్న యూదుల కోసమే కాదు దేవుని బిడ్డ. ఇదిగో ప్రపంచ దేశాల్లో ఆ రోజున 126 సంస్థానంలో ఉన్న యూదులందరి క్షేమం కోరింది. హల్లెలూయా. నేను ఏం కోరుకుంటున్నాను? ఆమె మహారాణి ఉపవాసం ఉండాల్సిన పని లేదు. ఆమె మహారాణి రాజు దగ్గరికి వెళ్ళి కన్నీడు ఏడుస్తా ఆయన్ని మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డ. కానీ తన ప్రజల కోసం, హల్లెలూయా, తన యూద జాతి కోసం, హల్లెలూయా, నీ ప్రజల కోసం నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు? కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలారా, ఒకళ్ళే వస్తారు ఇజ్రాయెల్. ఏంటి? ఒకళ్ళు వస్తారు ఇజ్రాయెల్. ఎవరు రాదు ఆ ఊర్లోని. ఎందుకంటే ఆడితే ఇలా గొప్పగా మేడ కట్టిస్తారు. ఏంటిది? మీకు అర్థమైంది? మనదంతా లాగుడే. మనల్ని ఎవరు మనమే బతకాలి, మనమే మేడ. ఆడికి అక్కడ ఇది కన్స్ట్రక్షన్లో వస్తున్నారు, ఈడు కూడా పంపిద్దామని చెప్పేసి ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అసలు ఆలోచన లేకపోయినా ఈడు వాడే ఇజ్రాయెల్ వస్తాడు. ఇంకెప్పుడు అంటారు చెప్పరు. మెద్ద పేరు పని మీద వచ్చిన ఇజ్రాయెల్ వచ్చిన ఏదొచ్చినా స్వార్థం అన్నమాట. నువ్వెక్కడికి వచ్చావు దేవుని బిడ్డ, వాడు వచ్చినా 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా ఎక్కడ కొదువు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లక్షల మంది వస్తున్న, 1000 మంది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో వస్తారు. ఏమైనా కొదువైందా నీకు? ఏమైనా తక్కువైందా? ఎంతమంది వచ్చినా పోషించే ఇల్లు ఇశ్రాయేలు దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రొట్టెల ఇల్లు. హల్లెలూయా. ఇది యెహోవాచే ఆశీర్వదించబడ్డ ఇల్లు. హల్లెలూయా. ఇది పాలు తేళ్లు ప్రవహించే ఇల్లు. హల్లెలూయా. కలెక్టర్ కూడా లేదు దేవుని బిడ్డ. నీవు నీ శాలరీ నెల ఒకళ్ళు 2.5, 3, ఒకళ్ళు 1.5 వేసుకోండి. మన కలెక్టర్కి ఎంతండి శాలరీ? 1,00,000 ఉంటుందా? 1,20,000 ఉంటుందా? 80 ఉంటుందా? ఎక్కడ ఇలా ఆడించినందుకు అంత డబ్బు. దేవుని బిడ్డలారా, ఈ దేశం గొప్ప దేశం. ఇదిగో నీవు వచ్చావు కదా, నీ పొరుగు వారిని కూడా రావాలని కోరుకు. హల్లెలూయా. కొంతమంది ఎవడన్నా వెళ్ళిపోతే సంతోషం. ఆడ జైలుకి వెళ్ళాడా. ఇదే బాగా ఫోన్లు బొయ్యమంటే చెవులన్నీ కూడా దొరదలించిపోతుంది. వెళ్ళిపోయాడు. అదేందుకు మరి ఆడితే ఇలా సమ్మకుంటుంది. మరి ఏం అర్థం కాదు. ఆ డబ్బుని తీసుకెళ్తాడండి. నా డబ్బుని తీసుకెళ్తారా? అందరు ఇక్కడ ఉండాలి. అయ్యో పాపం, దేవుడి దేవుళ్ళ విడుదలైతే బాగుండు, దేవుడి దగ్గర ఎవరు పట్టుబడకుండా ఉంటే బాగుండు అని కోరుకోవాలి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ఇతరుల మంచి నువ్వు ఆలోచిస్తావో దేవుడు నీకు అంతకంటే గొప్ప మంచి చేస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు తన స్వార్థాన్ని ఆలోచించలేదు దేవుని బిడ్డ. ఒక బానిస పిల్ల, ఒక హదాస అమ్మాయి పేరు, ఒక బానిస పిల్ల మరణం తప్పించుకోవడానికి, చావు తప్పించుకోవడానికి దేవుని బిడ్డలారా ఇదిగో షూషాను కోట మహారాణి అయింది. హల్లెలూయా. తన మహారాణి పొజిషన్ ఉండకుండా తన జాతి కోసం తను బలైన పర్ల. రాజు దండం ఎత్తపోతే రాజు దగ్గరికి వెళ్ళే ముందు చంపేస్తారు. ఏం రాజు అమ్మాయి చంపారు అవసరంలా.
బట్లు వచ్చి లాక్కెళ్ళిపోయి పేక్ కోసేస్తారు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వేస్తే వెళ్ళింది దేవుని బిడ్డ. నువ్వేం చేస్తావు తెలుసా? అందరూ వచ్చేవారండి అంతే, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఇజ్రాయేల్ అంతే, వచ్చేయాలి అంతే. వెళ్ళేవాళ్ళు తృప్తిగా వెళ్ళండి, ఎలా వెళ్ళవాకండి. హల్లెలూయా. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం మొత్తం వస్తుంది అంటారు. మూడో ప్రపంచం వచ్చిన ఏది వచ్చినా ఇది ఒకటే దేశం భూమి మీద ఉండదు, దీన్ని ఎవడో కనిపించలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను కోరుకునేది ఏంటంటే దేవుని సన్నిధి కన్నీటితో రండి మీరు. హల్లెలూయా. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా.